తులారాశి వారి ఆదాయం కోసం ఇబ్బందులు పడక తప్పదు, ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయక తప్పదు. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో విమర్శలు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రేయస్కరం కాదు. తులారాశి వారికి ఈరోజు విశ్రాంతి కూడా లోపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాలు ఏమాత్రం కూడా అనుకూలించవు. సినీ, టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వాడకల సూచన రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట ఎదురయ్యే సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గడం వల్ల నూతనంగా రుణాలు కూడా చేస్తారు. అంతర్గత శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాలి. కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలు వీరిని బాగా బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో భాగస్వాములతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. బాధ్యతలు మాత్రం మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీయాన ప్రయాణాలు, సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా బుధగ్రహ ఆరాధన చేయడం, బుధగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు ఈరోజు వీరికి వసూలవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని అందరూ కూడా గుర్తించి గౌరవిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వరకు పదవులు దక్కుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి ఈ వాడక సూచన రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రతినిధులు పనుల్లో ఆటంకాలు సృష్టిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. దేవాలయాలు దర్శిస్తారు. విలువైన వస్తువులు, విలువైన పత్రాల విషయంలో ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు వీరిని బాగా వేధిస్తాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.